చంద్రబాబు మేనిఫెస్టోకే గ్యారంటీ లేదని ఇక ప్రజల భవిష్యత్తుకు ఏం గ్యారంటీ ఇస్తారని మడకసిర వైసీపీ నేత రవిశంకర్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ గెలిపే లక్ష్యంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో మాకు మంచి స్పందన వస్తుందని అన్నారు. ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే భారీ విజయం ఖాయమనిపిస్తుందని రవిశంకర్ రెడ్డి అన్నారు. మడకసిర వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవని, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది కానీ తామంతా ఒకటేనన్నారు. చివరగా మా లక్ష్యం జగన్ని గెలిపించడమేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పథకాలను అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. అందుకే ప్రజలు కూడా దీన్ని నమ్మడం లేదన్నారు. కానీ జగన్ చెబితే ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాడని, అందుకే ప్రజలు ఆయన గెలిపించుకుంటారని రవిశంకర్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టో బూటకం అది. ఇప్పటికే సూపర్ 6, 4000 పెన్షన్ ఇవన్నీ కూడా మాయమై చివరికి ఇక్కడికి చేరింది మేనిఫెస్టో. అతను మేనిఫెస్టో మీద అతనికి గ్యారంటీ లేనప్పుడు మరి ప్రజలకు ఎలాంటి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాడు? అదొక బూటకపు మేనిఫెస్టో. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే 2014 నుంచి 2019కి చివరికి అతను పరిపాలించిన 14 సంవత్సరాలు కూడా ప్రజల్ని అబద్ధాలతో మోసపుచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మరుక్షణం నుంచే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ, చెప్పనివి కూడా జనముకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీరుస్తూ మళ్ళీ తను ఏం చేస్తాడో అవే చెప్పినాడు. అబద్ధాలు చెప్పలేదు. జగన్ చేయలేనటువంటి కార్యక్రమాన్ని, ఈ హామీ నెరవేర్చలేని హామీలు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద చేయలేరు. అది జగన్ గారు చెప్పడమే కాదు, జనాలకి ఆ విషయాలు స్పష్టంగా తెలుసు. కాబట్టి ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు. అందరూ కూడా జగన్ గెలిపిస్తారు. 175కు 175 సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు కూడా ఈ రాష్ట్రంలో గెలిచి మళ్ళీ సంక్షేమ పాలన ఒక నెలలోనే మన ముందుకు రాబోతుందన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. మేమందరం కూడా జగన్ కోసం కలిసికట్టుగా పనిచేసే విషయంలో రెండో ఆలోచన కూడా లేదు. ఎవరు ఇప్పుడు జనం కార్యకర్తలు ఎవరికి ఇష్టమైన నాయకుడి దగ్గరికి వాళ్ళు పోవచ్చు, కానీ అల్టిమేట్గా కార్యకర్తలు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు అతను మనవాళ్ళ కాదా అని చూస్తామే తప్ప ఇతను ఏ వర్గానికి చెందినవాడని ఎవరు కూడా చూడరు. అనవసరమైనటువంటి విభేదాలు సృష్టించే ప్రయత్నం ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు. మాకు ఎలాంటి విభేదాలు లేవు, గ్రూపులు లేవు, కేవలం అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇది మనందరూ కూడా స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి, కానీ అంతే ఎవరికి కూడా విభేదాలు లేవు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ వారం రోజులు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో అభివృద్ధికి కూడా మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఎవరికి ఆ సందేహం వద్దు.